ఓల్డ్ డేస్లో ఆ బొడ్డు తాడు పడేసేవాళ్ళు కాదండి. ఇలా తాయెత్తులో కట్టి పిల్లలకి మెడలో కానీ మొలతాడుకు కానీ కట్టిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే దాన్ని అరగతీసి ఆ, దాన్ని మెడిసిన్గా ఇస్తారు అంట. అప్పుడు పిల్లలకి అది క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి అది ఒక నమ్మకం. నమ్మకం కాదు, నేను స్టెమ్ సెల్ కూడా యూస్ చేశాను. దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ టెల్ యూ. నా నా ప్లెజెంటా తీసిన తర్వాత ఆంబ్లికాడ్ ప్లెజెంటా రెండింటిని నేను సేవ్ చేసి పెట్టాను. అప్పటిది ఇప్పటికీ సేవింగ్ ఒక బ్లడ్ బ్యాంక్ లాగా ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ అని చెప్పేసి పెట్టి ఇన్ని ఇయర్స్కి అని చెప్పేసి మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని స్టోర్ చేసి పెడుతున్నారు. అండ్ నాకు ఇది కూడా పడేయడం ఇష్టం లేదు. ఈ చిన్నగా ఇంతే ఉంటుంది, దాన్ని కూడా నాకు పడేయడం ఇష్టం లేదు. అందుకే ఇది తెప్పించాను. నేను గోల్డ్లోనే తీసుకుందాం అనుకున్నాను, కానీ గోల్డ్ కంటే సిల్వర్ది మంచిది అన్నారని చెప్పేసి నేను సిల్వర్లో పెడదాం అనుకుంటున్నాను. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా పెట్టాలి, ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూడండి. ఇది ఇంతకంటే లావు తాయితులు కూడా ఉంటాయి, బట్ నాకు ఇది ఎనఫ్ అనిపించింది. అందుకే నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఇది మా వాడిదనమాట. దీన్ని ఇప్పుడు దీని లోపలికి పెట్టుకోవాలి. ముందు దీన్ని ఒకసారి నేను క్లీన్ చేసుకుంటాను టిష్యూ పేపర్తో. నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని కొంచెం మనం ఇట్లా ప్రెస్ చేసుకున్నామంటే దాంట్లో సైజ్కి సరిపోయేంత అవుతుంది. కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ కానీ ఏం కాదు, మంచిగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫిట్ చేసేస్తాను. అది కరెక్ట్గా లోపలికి వెళ్ళకపోతే ఒక ఇయర్ బడ్ కానీ టూత్ పిక్ కానీ ఏమైనా తీసుకొని మంచిగా లోపలికి పుష్ చేయండి. మంచిగా వెళ్ళిపోతుంది లోపలికి. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది తీసుకొని, నాకు పట్టట్లేదు, నేను మా డాడీ హెల్ప్ తీసుకోవాలేమో ఇప్పుడు. మా డాడీ షాప్ దగ్గర నుంచి ఇప్పుడే వచ్చారండి. ఇదిగోండి, పట్టేసింది.